ఒక్క నిమిషం వస్తానండి. అక్షర సింగ్ గారు ఇలాంటి విపత్తుల సమయంలో అసలు రాజకీయ పార్టీలు పరస్పరం సహకారం, ఇప్పటికే ప్రజలు కష్టంలో ఉన్నారు, ఇది ఇంకా నష్టం చేకూర్చే విధంగా ఉంటుందా? సార్ నమస్కారం సార్, మీకు నమస్తే, చెప్పండి. ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు కానీ తుఫాను కానీ అరికట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం కాదు, ఎవ్వరు దేవుడి వల్ల కూడా సాధ్యం కాదండి. అవును, దీన్ని మర్చిపోయి ఏదో చంద్రబాబు నాయుడు సృష్టించాడు అన్నట్టుగా ఒక ప్రకటించి మా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి తుఫాను నష్టాన్ని అడ్డుకున్నారని రెండు తప్పేనండి. చంద్రబాబు నాయుడు గారు సృష్టించలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆపలేదు, లేదా చంద్రబాబు నాయుడు గారు తుఫాను ఆపలేదు. అయితే కూటమి ప్రభుత్వం కానీ ప్రభుత్వంలోని ఉద్యోగులు కానీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా సరైన సమయంలో చర్యలు తీసుకుని ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రాణ నష్టం లేకుండా తరలించగలిగారు, ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు, నష్టాన్ని నివారించగలిగారండి. అయితే మనుషులు అయితే తరలించగలుగుతారు, షెల్టర్ లో పెట్టగలరు, కానీ వరి పొలాన్ని ఆస్తులు రక్షణ మన చేతిలో లేదు కదా, షెల్టర్ తీసుకెళ్లారు కదండి. ఇప్పుడు ఆర్బీకేలో పెట్టారు కదా, వైసీపీ మాట్లాడితే ఆర్బీకే అంటుంది. దీనికి పెళ్లికి సాగుకో మంత్రం ఉండదండి సార్. ఈ క్రాప్ అసలు ఈ క్రాప్ కి తుఫాన్ నష్టం కదా. ఈ క్రాప్ అంటే ఏంటంటే ఈ ప్యానల్లో ఉన్న చిన్నారెడ్డి గారికి కానీ లేదా ఇప్పుడు వరి చేను ఉందండి, ఒక పంట ఒక ఎకరం నష్టపోతే ఎకరానికి 18 బియ్యం బస్తా ధాన్యం బస్తా 1800 అంటే 30 బస్తాలు అవుతే 54,000. ఒక ఎకరం రైతు పంట మునిగిపోతే 54,000 నష్టం. అవును, మా ఇస్తే 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు. ప్రతిపక్షంలో ఉంటే 5,000 ఇమ్మంటున్నారు చిన్నారెడ్డి గారు నష్టపరిహారం. ఎవరో ఏ దేశం ఆస్తులం ఇచ్చే వాళ్ళు 5,000 నేను ఎంత ఇచ్చారు మీరు నిన్నటి వరకు అధికారంలో ఉంది? మా ఇస్తే 5,000 ఇస్తారు, 6,000 ఇస్తారు. 50,000 నష్టం ఎక్కడ, 5,000 ఎక్కడండి? ఈ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రైతులకి బీమాని ఇంప్లిమెంట్ చేయండి. ఏదో మేము బీమా చేసాం, చిన్నారెడ్డి గారు ఆగండి, బీమా చేసి ఎక్కడ నాకు 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్, నేను ఏ రోజున కూడా రైతుకి బీమా రాలేదు. అక్షరాస్య గారు ఒక్క నిమిషం సత్యం గారు మీరు మాట్లాడిన చిన్నప్పటి గారు ఏదో ఆన్సర్ ఇస్తారు. చిన్నప్పటి గారు చెప్పండి. ఇస్తారు. ఒకసారి మీరు అన్నదానికి ఆయన ఏదో అడుగుతారట, అడగండి. అడిగేస్తే మళ్ళీ వెంటనే ఇవ్వాలి చిన్నప్పటి గారు, కంటిన్యూగా కాదు. అక్షర సత్యం గారు అసత్యాలన్నీ మాట్లాడుతా ఉన్నారు. నేను 25,000 రూపాయలు ఎకరాకి ఇవ్వమని నేను చెప్పలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రైతులకి 25,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి మాట్లాడారు. అలాగే వారన్న మాట ప్రకారమే రైతులకు ఇచ్చి ఆదుకోమని చెప్పేసి మాట్లాడాను. కానీ నేనల్లా అక్షర సత్యం గారిని అది తప్పుగా చెప్పి మాట్లాడితే ఆయన గౌరవం. సత్యం గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన కాదు కాబట్టి మనకు ₹1,00,000 మన అధికారంలోకి వచ్చిందా మన దగ్గర డబ్బులు లేవు, ₹3 ఇస్తా ఉంటారు సహజ, మన చిన్నప్పటి నుంచి వస్తున్నారు. రెండోది పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి నేటి నరేంద్ర మోడీ గారి వరకు, అలాగే మీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి వరకు ప్రతి ఒక్కరు కూడా రైతును మోసం చేసిన వాళ్ళు కానీ రైతుకి లాభం చేకూర్చలేదు. మీ రాజకీయ పప్పాలు మైకిల్ ముందు మా దగ్గర చెప్పకండి. రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు ఒక బస్సు తగలడిపోతుందండి, బీమా వస్తుంది. ఒక బిల్డింగ్ కూలిపోతే బీమా వస్తుంది, లేదా ఒక ఏదన్నా గొడవలు కాలిపోతే బీమా వస్తుంది. రైతుకి ఎందుకు బీమా రావట్లేదండి? ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదండి? ఇప్పుడు ఒకప్పుడు బ్యాంకు లోన్స్ ఇచ్చేటప్పుడు ప్రీమియం కట్ చేసుకునేవారు, ఇన్సూరెన్స్ ప్రీమియం, కానీ వాళ్ళు కూడా ఇవ్వడం లేదు. ఈ రోజు కట్ చేసుకోవడం లేదు. కట్ చేసినా కానీ ఏ రోజు కూడా రైతుకి అందటం లేదు. ఎక్కడ వచ్చింది చెప్పండి, ఒక 10 మంది రైతుల పేరు చెప్పానండి. ఇది ఆర్బీకే వచ్చిందని ఎవరికి ప్రీమియం ఇప్పించారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ, ఈ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల టైంలో కానీ, లేదా జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో కానీ రైతులు మోసం చేసి పొందుతున్నారు. చిన్నప్పటి గారు మిమ్మల్ని అంటం లేదు, ఇక్కడ మిమ్మల్ని అంటం లేదు. ఆయన జనరల్ గా చెప్తారు, అప్పటి నుంచి రైతులను ఎవరు కాపాడతారు? మరి ఎక్కడ మార్పు రావాలి సత్యం గారు చెప్పండి. పార్టీల పరంగా వద్దు, అసలు ఎక్కడ మార్పు రావాలి? ఇప్పుడు దేశానికి రైతు వెన్నుముక్క, లేదా పల్లెలే పట్టుకొమ్మలు, ఇలాంటి చాలా పెద్ద పెద్ద ఓట్స్ వింటూ ఉంటాం. ఏ పార్టీలైనా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. నేను అన్ని పార్టీలు విమర్శించాను సార్. ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఆ ప్రాజెక్ట్ కింద మురుగు కాలువలు ఉంటాయి, పంట కాలువలు ఉంటాయి, మురుగు కాలువలు ఉంటాయి. అలాగే ఒక ఆయకట్టు ఉందంటే ఆయకట్టు కింద పంటకు పొలాలకు నీరు వెళ్ళి కాలువ ఉంటుంది, సముద్రంలోకి వెళ్ళి కలిసి నదుల్లో కలిసి మురుగు కాలువ ఉంటుంది. మురుగు కాలువలు పూర్తి ఉబ్బోనియండి 30-40 సంవత్సరాల నుంచి తవ్వుతులే ఆక్యుపై చేసి రైతులు పండించేసుకుంటున్నారు. ఆ మురుగు కాలువలు తవ్వితే మీరు తవ్వించి ఆక్యుపై చేసినట్టు తీసుకుని తవ్వి తీయాలి. రైతులకు నష్టం ఉంటుందండి. ఇంతకుముందు ఇంతకంటే పెద్ద పెద్ద వర్షాలు కూర్చేవి, ఈ రోజు రైతుకు వచ్చేది కాదు. ఈ 20-30 సంవత్సరాల నుంచి వస్తున్నాయి. మురుగు కాలువలు తగ్గించండి.
రైతులకు పంట నీరు వెళ్ళేటట్టు కాలువలు తవ్వించండి, రైతులకి ఒక గోడౌన్స్ నిర్మించండి. ఆ ఊర్లో చెరువులు ఆక్యుపై చేసి చెరువులు ఆక్యుపై వల్ల ఊరు మునిగిపోతున్నారు. చెరువులు ఒకప్పుడు 10 ఎకరాల చెరువులు ఇవాళ 1/2 ఎకరం ఉంటుంది. చెరువులు తవ్వించండి, రైతులకి బీమాని ఇంప్లిమెంట్ చేయించండి. రైతులు సరైన ధర నేటి 50,000 ఒక రైతుకి 54,000 రైతు వస్తే మీరు 5,000 పంట ఎదిగి ఫ్రీ నష్టపరిహారం ఇచ్చే రైతు బతికేస్తాడా? మీరు జగన్మోహన్ రెడ్డి చాలా మంది రైతులు మనకి లైవ్ లో కూడా కాదు అక్షర చాలా మంది రైతులు మనకు లైవ్ లో వచ్చి కూడా వాళ్ళు కౌలు చేసుకుంటాం, 30,000 పెట్టుబడి పెట్టాం, మాకు 1 రూపాయి కూడా రాదు ఇప్పుడు అని వాళ్ళ బాధలు చూస్తుంటే కౌలు రైతుల బాధ ఇంకా వర్ణితంగా ఉంది కదా. నిజంగా సార్ ఇవాళ అరటి తోట 1 ఎకరం కూలి పడిపోతే ₹1,00,000 లాసింది ఆ రైతుకి. అవును, అరటి తోటలు అదే ఇంకా దారుణంగా ఉంది. అరటి తోటల పరిస్థితి ₹1,00,000. ఎవరు నష్టపరిహారం ఇస్తారు సార్? మీరు 2,000 ₹3 తుఫాన్ సెంటర్ లో 3,000 ఇచ్చేస్తే రైతు బతికేస్తాడు. నష్టాన్ని ఎక్కడి నుంచి వస్తుంది? అదేంటంటే తక్షణ సాయంగా అది ఏ ప్రభుత్వమైనా అంగీకరించింది. ఎందుకంటే తక్షణ సాయంగా వాళ్ళకి ఎంతో కొంత ఉపశమనం కలిగించే విధంగా ఉంటుంది. కానీ ప్రధానంగా వీటి మీద ఎలాంటి దృష్టి పెట్టాలి? నిజంగా ఇలాంటి మీరన్నట్టుగా ప్రకృతి విపత్తులు ఎవరో ఆపలు ఇదే మొదటి తుఫాను కదా, ఇదే చివరి తుఫాను కూడా కాదు, ఇంకా వస్తూనే ఉంటాయి, ఇవి జరుగుతూనే ఉంటాయి. కానీ వీటి నుంచి ఎలా రక్షణ పొందాలనేది దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, ఇంకా ఫైనల్ గా చెప్దాం అనుకుంటున్నారు సత్యం గారు? ఇప్పుడు ఒక వ్యాపారవేత్తకి ఒక రైతుకి ఇన్సూరెన్స్ ప్రీమియం నష్టపరిహారం ఎలా వస్తుందో రైతుకు కూడా ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేయండి, మ్యాండేటరీ చేయండి. ప్రతి ఒక్క రైతుకి తుఫాను వచ్చినా, ఎండలు వచ్చినా, వర్షాలు కురవకపోయినా రైతుకి ఇన్సూరెన్స్ రావాలి. అట్లాగే చెరువులు తవ్వించండి, మురుగు కాలువలు తవ్వించండి, రైతుకు ఒక ఆధారం చూపించండి, తుఫాన్ షెల్టర్ నిర్మించండి. అంతేగాని మేము బియ్యం పెట్టాము, బిర్యానీ పెట్టాము, మేము అధికారులకు బిర్యానీతో పాటు కూల్ డ్రింక్ కూడా ఇస్తాం, ఇటువంటి పనికిమాల హామీలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే హామీలు ఇస్తేనే పొద్దున బాగుపడతారు. అందరికి అన్నం పెట్టి అన్నదాన్ని 4 రోజుల పాటు బతుకుతాడు. అన్నదాన్ని చచ్చిపోయిన తర్వాత మనకు అన్నం పెట్టేవాడు ఎవడైనా ఆలోచించాడు చెన్నారెడ్డి గారు కానీ, అక్కడ తెలుగుదేశం నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ ఎవరైనా నలుగురిని బతికిస్తాడు అన్నదాత. తను బతకడం కాదు, తను బతికిస్తాడు. చాలా ప్రాబ్లం అవుతుంది. అతను చెప్పింది ఒప్పుకోవాలి. ఎందుకంటే చెరువులు ప్రతి దగ్గర కూడా కబ్జా సత్యం గారు ఒకసారి పార్టీల వాయిస్ కూడా తీసుకోవచ్చు. ఒక్క నిమిషం సత్యం గారు కాదు, ముగ్గురు ఒకసారి మాట్లాడద్దు. ఒక్క నిమిషం ఒక్కొక్కరు మాట్లాడండి. ఖచ్చితంగా రైతులకి మంచి